బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎంఐఎంకు తొత్తుగా పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. కరీంనగర్ కార్పొరేషన్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్స్తో హైదరాబాద్కు వచ్చిన బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంకు తొత్తులుగా మారి హిందువులపై దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. బాన్సువాడలో జరుగుతున్న దాడులను వెంటనే అడ్డుకోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ మండిపడ్డారు. 6 గ్యారెంటీల సంగతి పక్కనబెట్టి ఢిల్లీకి డబ్బు సంచులు మోయటానికే సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారంటూ విమర్శలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 48 మంది గెలిపించారు కాబట్టే ఇవాళ అడుగడుగునా మా కార్పొరేటర్లు హిందూ సమాజానికి ఏ ఆపోజిషన్ అడ్డుకున్నారు ఇవాళ. కానీ ఈ రోజు ఏం జరుగుతుందో ఒకసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ కుట్రలు అన్నీ సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలే. ఎవడు ఏ ప్రభుత్వం వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద ఎవరు బతకాలే అని చెప్పి ఎంఐఎం పార్టీ వారిని ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం పార్టీని బూట్లు నాకుతూ ఇలా బతుకు మీ బతికే ఎందుకో అర్థం కాదు. ఇప్పటికి మీరు బతికే నానేనట్టుండి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడుతున్న వాస్తవాలు చెప్తున్నాను. నేను మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తే, మీరు నిజంగా హిందువులు అయితే, మీలో పౌరుషం ఉంటే ఆ పార్టీలు ఇష్టపడండి. కాషాయం జెండా పట్టుకొని ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా జై శ్రీరామాన్ని గడ్డించండి. ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి ఒక సంకల్పం తీసుకొని రావాల్సిందిగా నేను 2 పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. శిక్షణ తరగతులు ఏమి ఇవ్వాలి? అరే దేశం కోసం పనిచేయండి, సమాజం కోసం పనిచేయండి, ప్రజలకు సేవ అని చెప్పే ముఖ్యమంత్రి కాదట. 1000 కోట్ల కార్యకర్తలు అందరూ కలిసి డూప్లికేట్ గాంధీ కుటుంబానికి ఇవ్వాలట. రాష్ట్ర ముఖ్యమంత్రి మూటలు మోయడానికే ఉన్నాడు ఢిల్లీకి. మరి ఆ 1000 కోట్లు ఇలా పెన్షన్, ఇలా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ పదవి విరమణ పోయి ఉద్యోగస్తులు దిగలేకపోతున్నారు. 1000 కోట్లు అడిగేచ్చు కదా, మీ కార్యకర్తలు అంతా అడిగేచ్చు. ప్రభుత్వం మీదే. హైదరాబాద్కి వస్తే వాళ్ళ ముసలి చూడ కూడా కాళ్ళు లేవు, వాళ్ళకు అవస్థలు ఉన్నారు. గొరవర గుంజుకపోయి అరెస్ట్ చేసిన వాళ్ళకి మా పైసలు మాకు ఇవ్వట్టున్నారు. నేనేమంటాడు? ప్రమాద భీమా అట. బతికినోడికి పైసలు ఇవ్వడట, వాళ్ళ పైసలు వాళ్ళకు. చచ్చిపోయాక ప్రమాద భీమా ఇస్తారట. అంటే బతుకుంటే పరిహారం, చచ్చిపోతే సంతాపం. ఈ ప్రభుత్వం పాలసీ. ఒకటి 6 గ్యారెంటీల మీద 18 సార్ల క్యాబినెట్ జరిగితే ఏ ఒక్క క్యాబినెట్ లో కనీసం చర్చ జరగలేదు. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా రామచంద్ర గారి నేతృత్వంలో అందరం పనిచేస్తాం. నేను జీహెచ్ఎంసీ భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, మీరు పోయినసారి ఎన్నికల్లో ఎటువంటి జాగృతమైన అభివృద్ధి చేయడం మా బాధ్యత. చేస్తున్నది నరేంద్ర ప్రభుత్వం. అభివృద్ధి మా నినాదం, హిందుత్వమే మా అజెండా. 100% ఈ భాగ్యనగర్లో సమాజాన్ని జాగృతం చేస్తాం. ఇలా ముస్లిం మహిళలకు అప్పీల్ చేస్తున్నా, ఇలా మీకు రక్షణ ఉండాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఈ 3 కార్పొరేషన్లో కాషాయ జెండా రెపరెపలు ఆడించాలి. అప్పుడే ఈ భాగ్యనగర్ కాపాడబడుతుంది. లేకుంటే ఇదే విధంగా దాడులు జరుగుతాయి.